హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఛానల్. టుడే ఎపిసోడ్ మీకు ఇష్టమైన ఎపిసోడ్స్ని ముందుగానే చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనోహరి మనసులో ఇలా అనుకుంటుంది, దేవుడి దయ వల్ల అమర్కి నిజం తెలియలేదు, ఎలాగైతేమి నేను సేఫ్ అని చెప్పేసి మనోహరి వెళ్ళి రూమ్లో పడుకుంటుంది. ఇంకా తెల్లవారుతుంది. ఇంకా అమర్ వచ్చి సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతుంటే లాల్ సింగ్ వచ్చి ఇలా అంటారు, రేయ్ నీకు ఒక గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ రా అంటే ఏంట్రా విషయం అని అమర్ అంటాడు. మరేం లేదురా, నీకు ట్రాన్స్ఫర్ అయింది, నువ్వు ఇప్పుడు కాశ్మీర్ వస్తున్నావు అనమాట అని చెప్పి లాల్ సింగ్ అనగానే, అవునా, అయితే మన ఇద్దరం కలిసి వర్క్ చేయబోతున్నాం, నాకు చాలా హ్యాపీగా ఉందిరా అని అమర్ అంటాడు. అరే కానీ ఒక బ్యాడ్ న్యూస్ రా, ఏంట్రా అది అని అమర్ అంటే లాల్ సింగ్ ఇలా అంటాడు, బట్ కాకపోతే పిల్లల్ని ఇక్కడే ఉంచాలిరా, ఎందుకు అని అమర్ అడుగుతాడు. అదేరా, పిల్లలకి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా 2-3 రోజులు, వాళ్ళు అక్కడ కాశ్మీర్కి వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, సో నువ్వు మిస్సమ్మని తీసుకుని, అదే నా చెల్లైన బాగీని తీసుకుని నువ్వు కాశ్మీర్కి రావాలి అని లాల్ సింగ్ అంటాడు. ఇంకా అలా లాల్ సింగ్ అమర్ మాట్లాడుకుంటూ ఉంటే బాగీ వస్తుందన్నమాట. బాగీ వచ్చి ఇలా అంటుంది, ఏంటన్నయ్య ఇద్దరు సీక్రెట్స్ మాట్లాడుకున్నారు, మాకు కూడా కొంచెం చెప్పొచ్చు కదా సీక్రెట్ ఏంటో. అలా ఏం లేదు చిల్లమ్మ, నిజానికి చెప్పాలంటే వాడికి కాశ్మీర్లో ట్రాన్స్ఫర్ అయింది, ఇప్పుడు మేము ఇద్దరం కలిసి చేయబోతున్నాం వర్క్ అని చెప్పేసి లాల్ సింగ్ అంటాడు. ఇంకా బాగీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది. కాకపోతే చెల్లెమ్మ, నువ్వు వాడు ఇద్దరు కలిసి రావాలి, పిల్లల్ని ఇక్కడే వదిలిపెట్టాలి, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ కొన్ని రోజులు ఎగ్జామ్స్ రాయాలి కదా, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అయింది చెల్లెమ్మ అని లాల్ సింగ్ మిస్సమ్మతో అంటాడు. అప్పుడు మిస్సమ్మ, లేదన్నయ్య, నేను పిల్లల్ని వదిలేసి రాను, వాళ్ళని చూసుకుంటూనే ఉంటాను, నేను వాళ్ళతోనే ఉంటాను, మీరు వెళ్ళి రండి, ఆయన మాత్రమే వస్తాడు అని బాగీ అంటుంది. అలా కాదు చెల్లెమ్మ, మనోహరి ఉంది కదా చూసుకోవడానికి వాళ్ళని అని చెప్పి లాల్ సింగ్ అంటే, లేదన్నయ్య, నేను వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ దగ్గరే ఉంటాను, ఆయన వస్తానులే అని చెప్పేసి బాగీ అంటుంది. ఇంకా అంతలో లాల్ సింగ్ వాళ్ళ వైఫ్ బాగీతో ఇలా అంటుంది, బాగీ నువ్వేమీ టెన్షన్ పడకు, వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోగానే మనం వాళ్ళని తీసుకొని వద్దాం, వాళ్ళని మనోహరి ఫ్లైట్ ఎక్కిస్తే మనం పికప్ చేసుకోవచ్చు, కొన్ని రోజులే కదా వస్తారు, మనతో పాటు వాళ్ళు కూడా ఉంటారు అని లాల్ సింగ్ వాళ్ళ వైఫ్ అంటుంటే, లేదు నేను పిల్లల్ని చూసుకుంటాను అని బాగీ అంటుంది. అప్పుడు లాల్ సింగ్ ఇలా అంటాడు, చెల్లమ్మ అనేసరికి సరే అన్నయ్య అని చెప్పేసి బాగీ అంటుంది. అంతలో మనోహరి వస్తుంది. ఏంటి, ఏం మాట్లాడుకుంటున్నారు అందరూ అని మనోహరి అంటుంది. ఏం లేదు మనోహరి గారు, అమర్కి కాశ్మీర్లో ట్రాన్స్ఫర్ అయింది, అమర్ ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సిందే అని చెప్పేసి లాల్ సింగ్ మనోహరితో అంటుంటే, మరి ఇంకేమి అమర్ వెళ్ళాల్సిందేనా, సరే వెళ్ళిరా, కానీ జాగ్రత్త, పిల్లల్ని నేను చూసుకుంటాను అమర్, కొన్ని రోజులే కదా అని మనోహరి అంటే, లేదు మనోహరి, కొన్ని మంత్స్ ఆడే ఉండాలి అని అమర్ అంటాడు. ఏం పర్లేదు అమర్, నేను నీకోసం ఏదైనా చేస్తాను అని మనోహరి అంటుంది. ఇంకా బాగీ కూడా పిల్లల్ని చూసుకుంటాను, నేను రానులే అని కొంచెం డౌట్గా చెప్తుంది. ఇంకా మనోహరి ఉంది కదా, ఏ ఇబ్బంది పడమాకండి, మీరిద్దరు కలిసి వచ్చేయండి అని లాల్ సింగ్ అంటుంది. అదేంటి, బాగీ కూడా వస్తుందా అని మనోహరి అంటుంది. మరి అమర్తో పాటు తన వైఫ్ కాక నువ్వు వస్తావా ఏంటి అని లాల్ సింగ్ అనడంతో మనోహరి సైలెంట్గా కోపంగా లాల్ సింగ్ వైపు చూస్తుంది. ఇంకా రాతోడేమో మనసులో నవ్వుకుంటూ ఉంటాడు, బాగీ ఏమో చిన్నగా స్మైల్ ఇస్తూ ఉంటుంది. సరేరా, ఇంక నువ్వు వెళ్ళి అన్నీ రెడీ చేసుకొని తిందకరా, మీరు వెళ్ళి రెడీ అయ్యి రండిరా, నేను కూడా రెడీ అయ్యి వస్తామని చెప్పేసి లాల్ సింగ్ అంటాడు. సరేరా అని చెప్పేసి అమర్ అండ్ లాల్ సింగ్ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు రెడీ అవ్వడానికి. అప్పుడు మనోహరి కోపంగా ఇలా అంటుంది, అదేంటి అమర్ బాగీని తీసుకెళ్తున్నాడు, ఏమనకుండా ఎలా ఒప్పుకున్నాడు అని మనోహరి అంటుంటే చంబా ఇలా అంటుంది, అవును లాల్ సింగ్ నీ వైఫ్ని తీసుకురారా అనగానే అమర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలుకి ఏమైంది అని మనోహరి అంటుంటే, రాత్రి ఏదో జరిగింది మనోహరి అని చంబా అంటుంది. ఇంకా అలా ఉండగా ఎలా అయినా సరే లాల్ సింగ్ అంటే వాడిని దూరం చేయాలి, వాడుండగా అమర్కి నేను దగ్గర కాలేను, వాడిని ఎలా అయినా చంపాల్సిందే అని చెప్పేసి మనోహరి అనుకుంటుంది. చంబా అప్పుడు మనసులో అనుకుంటే, నీకు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గురాదు, నువ్వు ఇంతే అని చెప్పేసి చంబా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అంతలో అమర్ బాగీ రెడీ అయ్యి తిందకొస్తూ ఉంటారు. అంతలో పిల్లలు కూడా అక్కడికి వస్తారు. ఇంకా అమర్ ఇలా అంటాడు, ఎగ్జామ్స్ బాగా రాయండి, బాగా ప్రిపేర్ అవ్వండి,
చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టండి, ఎటు పడితే అటు వెళ్ళొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి, టైంకి తినండి అని చెప్పేసి అమర్ పిల్లలకి జాగ్రత్తలు చెప్తాడు. ఇంకా మిస్సమ్మ అంటే బాగి కూడా అంజు అలాగే ఆనంద్ అందరూ బాగా చదువుకోండి, ఎగ్జామ్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి, బాగా చదువుకోండి అని చెప్పేసి బాగి కూడా అంటుంది. ఇంకా బుజ్జమ్మ అమర్తో ఇలా అంటుంది, జాగ్రత్తగా వెళ్ళండి నాన్న, ఒక్కసారి హక్ చేసుకోవచ్చా అని బుజ్జమ్మ అనగానే రామ్మ అని చెప్పేసి అమర్ కూడా బుజ్జమ్మకి హక్ ఇస్తారు. ఇంకా బుజ్జమ్మ అమర్కి హగ్ ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళండి నాన్న, అమ్మని కూడా జాగ్రత్తగా తీసుకువెళ్ళండి అని చెప్పి బుజ్జమ్మ అనగానే అమర్ షాక్ అవుతాడు. అదేంటి అమ్మ ఏంటి అని అమర్ షాక్ అవుతాడు. అప్పుడు మిస్సమ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది. బుజ్జమ్మ కూడా ఏం ఆలోచించకుండా సడన్గా అమ్మ అనేసరికి తనకి ఏం అర్థం కాలేదు. ఇంకా అమర్ బాగిని పక్కకు తీసుకెళ్ళి నిన్నేంటి బుజ్జమ్మ అమ్మ అని పిలుస్తుంది అని అమర్ క్వశ్చన్ చేయగానే బాగి ఇలా అనుకుంటుంది, నన్నేంటో ఆయన రాత్రి బాగా అర్థం చేసుకున్నారు, ఆయన నన్ను బాగా అర్థం చేసుకున్నారు, ఇంకా నేను నిజం చెప్పడం మంచిది అని చెప్పేసి బాగి నిజం చెప్దామని రెడీ అవుతుంది. మరి బాగి బుజ్జమ్మే మన కూతురు అని నిజం చెప్పనుందా? మరి ఆ ఎపిసోడ్ చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్రతి ఒక్కళ్ళు స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.